ఉద్యోగ విరమణ తర్వాత ఇష్టమైన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తుంటారు వృద్ధులు. ఖాళీ సమయాన్ని కొత్త అలవాట్లు నేర్చుకునేందుకు కేటాయిస్తుంటారు. అయితే చేసే పని సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండటంతో పాటు సామాజిక స్పృహ కూడా కలిగించాలంటున్నారు కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన మణికుమారి. దినపత్రికలు, మ్యాగజైన్లు చదువుతూ వాటిలోని మంచి విషయాలను సేకరిస్తూ ఆమె ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మణికుమారి వినూత్న హాబీ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన ధనేకుల మణికుమారి ఇంటర్ వరకు చదువుకున్నారు. టైపిస్ట్, స్టెనోగా పలుచోట్ల ఉద్యోగాలు చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కుమారులు నిర్వహించే పెట్రోల్ బంక్ వ్యాపారాల్లో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అంతటితో ఆగకుండా సమాజానికి మంచిని పంచేలా ఆదర్శ వాక్యాలను ప్రజలకు చేరువ చేసేలా శ్రమిస్తున్నారు. ప్రముఖ దిన, వార, మాసపత్రికల్లో వివిధ శీర్షికలతో వచ్చిన అంశాలను సేకరిస్తున్నారు. వాటిలో కొన్నింటిని పుస్తక రూపంలో రూపొందిస్తున్నారు. మరికొన్నింటిని ఫైల్ చేసి భద్రపరుస్తున్నారు. వాటి ప్రతులను జిరాక్స్ రూపంలో పాఠశాల విద్యార్థులు, యువతకు, ఉపాధ్యాయులకు అందజేస్తున్నారు. జనసందోహమున్న కార్యక్రమాల్లోనూ వాటిని ప్రదర్శిస్తున్నారు. మణికుమారి సేకరణలో పెద్దలు, వృద్ధుల నుంచి యువత, చిన్నారులకు ఆసక్తి కలిగించే అంశాలెన్నో ఉన్నాయి. 2014 నుంచి ఓ పుష్కర కాలం పాటు వేలాదిగా ఇలాంటి అంశాలు సేకరించారు. ఇవన్నీ కలెక్ట్ చేయటం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. పేపర్ చూడగానే అందుట్లో ఉన్న ముఖ్యాంశాలన్నీ కలెక్ట్ చేసుకోవటం నాకు హ్యాబిట్. దాంట్లో సర్దుకోవటం, పెట్టడం చేస్తూ ఉంటాను. తర్వాత నేను ఎప్పుడన్నా వాటిని వెనక్కి తిరిగి చూస్తే నేనే కలెక్ట్ చేశానా అన్నట్టు ఉంటాయి. ఇవన్నీ కూడా కవర్లో, ఫోల్డర్స్లో పెట్టాను సార్. కొన్నేమో బాక్స్ ఫైల్స్లో పెట్టాను, కొన్నేమో మామూలు బాక్సుల్లో పెట్టాను. అన్నీ దానికి సపరేట్గా పెట్టుకున్నాను. ఏది అవసరమైతే అది తీసుకునేటట్టు వీలుగా అరేంజ్ చేసుకున్నానండి. బాల వినోదిని కానీ, అంతర్యామి కానీ, పెళ్లి పందిరి, అన్ని రకాలు ఏది కావాలనుకుంటే అది, మంచి మాటలు, సుఖీభవ, మకరందం అన్నీ కూడా దానికి సపరేట్గా పెట్టుకుని ఏది అవసరం ఉన్నప్పుడు చూసుకోవటానికి వీలుగా పెట్టానండి. విద్యార్థులు, యువత సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతున్న తరుణంలో కొంతమందికైనా నీతి వాక్యాలతో కూడిన పుస్తకాలను అందజేయడమే తన లక్ష్యమని మణికుమారి వినమ్రంగా చెబుతున్నారు.